వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల తర్వాత దేశంలో చాలామంది మహానుభావులనాలనా లేకపోతే మూర్ఖులనాలో తెలియదు కానీ చాలామంది బయటకు వచ్చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో కొన్ని అంశాలను స్ప్రెడ్ చేయడం, మీడియాలో ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినటువంటి కథనాలు రాసుకోవడం జరుగుతుంది. ఏంటి మూర్ఖత్వం అనే పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, భారతదేశంలో నిఘా వైఫల్యం ఎక్కడ జరిగింది, భారతదేశంలో భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి, భారతదేశంలో ఈ స్థాయిలో మాడ్యూల్స్ ఉన్నా సరే ఎందుకు పట్టించుకోలేదు అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దేశ అంతర్గత అంశాల గురించి మాట్లాడేటప్పుడు కొద్దో గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే కొంతమంది మేధావులు నిజంగా ఈరోజు భద్రతా సంస్థలు కావచ్చు, నిఘా సంస్థలు కావచ్చు, దేశంలో మీరు అనుకున్నట్టు కాసేపు కానీ రెప్ప వాల్చితే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహ కూడా అందదనమాట. అంత దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీలో జరిగినటువంటి పేలుడిని పక్కన పెడితే అసలు ఈ ఘటనకి సంబంధించి గడిచిన 15 రోజులుగా నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? అలాగే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయో తెలుసా? కనీసం ఒక అవగాహన ఉందా? 15 రోజులుగా భారతదేశంలో ఏదో ఒక కుట్ర జరగబోతోంది అనేటటువంటి కోణాన్ని ఛేదించేందుకు రాత్రింపగళ్ళు నిఘా సంస్థలు దీని మీద ఫోకస్ పెట్టి అతిపెద్ద విస్ఫోటనాన్ని, భారతదేశంలో జరగాల్సినటువంటి ఒక పెద్ద ఉగ్ర దాడిని భగ్నం చేసినటువంటి పరిస్థితి. కనీసం తెలియదు, కనీసం అవగాహన ఉండదు. ఏం చేస్తున్నాం అనేటువంటి అవగాహన ఉండదు. అసలు ఏ అంశాన్ని గురించి మాట్లాడుతున్నా కూడా అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్, ఈ అల్ ఫలాహ్ అనేటటువంటి ఒక యూనివర్సిటీ ఉంది ఫరీదాబాద్లో. అది మెడికల్ యూనివర్సిటీ. ఆ మెడికల్ యూనివర్సిటీలో మొత్తం కూడా అక్కడి నుంచే ఉగ్రకుట్ర జరిగింది. దీన్ని ఎవరు ఛేదించారు? ఛేదించినటువంటి వ్యక్తులు ఎవరు? నిఘా సంస్థలు కాదా? మొత్తం ఇందులో 5 మంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఇంకొక 6 మంది జూనియర్ డాక్టర్లు విచారించి వాళ్ళు అదుపులోకి తీసుకొని ఉన్నారు. ఈ 5 మంది డాక్టర్లలో 4 అతి పెద్ద ఉగ్రకుట్రకి పాల్పడినటువంటి వ్యక్తులు, దానికి స్కెచ్ చేసినటువంటి వ్యక్తులు. తొలుత వీళ్ళు అరెస్ట్ చేసేందుకు ఫరీదాబాద్కి వెళ్తే దాదాపు 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. 2900 అమ్మోనియం నైట్రేట్ తోటి దేశంలో వివిధ నగరాలని బ్లాస్ట్ చేసేయచ్చు. దాన్ని పట్టుకునేది ఎవరు? నిఘా సంస్థలు కాదా? ఢిల్లీలో జరిగినటువంటి పేలుడు గురించి మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ఈ డాక్టర్ సయ్యద్ ఉమర్ అనేటటువంటి వ్యక్తిలో బాంబులు పేలాయి. ఒక వ్యక్తి ఈ ముఠా నుంచి తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకున్నాడు అంటే, పోలీసులు ఫరీదాబాద్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించేటటువంటి సందర్భంలో అతనికి బయట ఉన్నటువంటి వ్యక్తి ఉప్పందింది. అతను అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. అందులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎవరెవరు? అక్కడ ఉన్నటువంటి ముజ్మిల్ అనేటువంటి వ్యక్తి, అలాగే డాక్టర్ ఆదిల్. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని చెప్పేసి భయపడినటువంటి డాక్టర్ ఉమర్ ఏం చేశాడు? కారులో తన దగ్గర ఉన్నటువంటి పేరు పదార్థాలు తీసుకొని వెళ్ళిపోయాడు. పోలీసులేమో ఫరీదాబాద్లో ఈ ఇద్దరు టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, ఇతర పేలుడు పదార్థాలు కావచ్చు, అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ తప్పించుకున్నాడు ఏం చేశాడు? ఢిల్లీలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ఢిల్లీకి వెళ్ళిపోయాడు ఫరీదాబాద్ నుంచి. ఢిల్లీ అనేది చాలా పెద్ద జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పట్టుకోలేరు అనేటువంటి ఉద్దేశంతో అతను వెళ్ళిపోయాడు. ఈ నిఘా సంస్థలు కూడా ఒకటి తప్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి అప్పటికే అక్కడ ఉన్నటువంటి మిగతా పోలీసులకు కావచ్చు, అలాగే భద్రతా సంస్థలన్నిటికీ కూడా సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈయన అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి కదులుతున్నటువంటి కారులో బాంబు పేలింది. సరే, ఇది ఎందుకు పేలింది? నిజంగా ఒక వ్యక్తి తప్పించుకుంటేనే ఈ స్థాయిలో విధ్వంసం జరిగితే, ఈ 4 కానీ అదుపులోకి తీసుకోకుండా కానీ ఉంటే నిఘా సంస్థలు ఏం జరిగి ఉండేది? 2900 కేజీల అమ్మోనియం నైట్రేట్ని స్వాధీనం చేసుకోకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? ఒక్కసారి ఊహించుకుంటే కళ్ళు బైర్లు గమ్ముతాయి. నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? దేశంలో భద్రతా సంస్థలు పట్టించుకోవడం లేదా? ఏంటి అంటే ఉదయాన్నే నిద్రలేసేసి మొహాన్ని నీళ్ళు చల్లుకొని వచ్చేసి మాట్లాడేసేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసేయడమా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని సైతం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పోలీసులు ఒక పెద్ద ఉగ్రకుట్రను ఛేదించారు. భారతదేశంలో స్లీపర్ సెల్స్ లాగా ఎవరికి అనుమానం రాకుండా టెర్రరిస్ట్ మాడ్యూల్స్గా మారి జైషే మహమ్మద్ కోసం పనిచేస్తున్నటువంటి కొంతమంది వెధవలని కుక్కల్ని పట్టుకున్నారు. కనీసం అర్థం కావట్లేదా? పట్టుకోకుండా ఉంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే నిజం అనుకుంటే ఈరోజు మాట్లాడడానికి మనకు నోర్లు కూడా పెగిలుండేవి కాదు. అంత పెద్ద భారీ ఉగ్ర దాడి జరుగుండేది దేశం మీద. ఇదంతా కూడా, ఈ క్రెడిట్ అంతా కూడా మన నిఘా సంస్థలకు ఇవ్వాలి.
ఈ క్రెడిట్ అంతా కూడా మన దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. అసలు ఈ ఘటన జరిగిన వెంటనే 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిపోయి ఛేదించగలిగారు అంటే అది ఎక్కడ ఉంది ఇలాంటి వ్యవస్థ? నిన్న చూసాం మనం ఇస్లామాబాద్లో అక్కడ ఒక కోర్టు దగ్గర బాంబు పేలింది. అక్కడ ఒక సూసైడ్ బాంబులు పేల్చాడు. అల్లాడిపోతున్నారు ఆడ పాకిస్తాన్లో. వాళ్ళు ఏమీ చేసుకోలేక వాళ్ళకున్న నిఘా వ్యవస్థలు, వాళ్ళకున్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం పోయి చస్తుండ్రు వాళ్ళు. కానీ మన దగ్గర ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నడుస్తున్నా సరే దాని మీద రాళ్ళు వేయడమా? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నేను వాడు భయపడి పేల్చుకున్నాడు అని చెప్తున్నారు. అది ఏమీ కావాలని దాడి చేసింది కాదు. అక్కడ ఉగ్ర సంస్థలన్నీ కూడా ఉగ్ర సంస్థలకి సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో దర్యాప్తు సంస్థలన్నీ యాక్టివేట్ అయిపోయాయి. రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థలన్నీ ఎప్పటికప్పుడు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఇక మన పప్పులు ఉడకవు, ఇక మనము బతకలేము, మనల్ని కానీ అరెస్ట్ చేస్తే మన పరిస్థితి దారుణంగా తయారైద్ది అని భయపడి అతను ఏం చేశాడు? ప్యానిక్ ట్రిగ్గర్ బ్లాస్ట్కి పాల్పడి ఉంటాడు. లేకపోతే ఐఈడి అంటాం కదా, అమ్మోనియం నైట్రేట్ ఒకటి, తర్వాత వచ్చేసి అక్కడ పేలుడికి ఉపయోగించేటటువంటి ఒక ఆయిల్, ఇన్ఫ్లేమబుల్ ఆయిల్ అంటాం, ఆ ఆయిల్ ఒకటి, డిటోనేటర్స్ ఒకటి విడివిడిగా ఉన్నాయి. నిజంగా పేల్చాలి, నిజంగా ఢిల్లీ ఎర్రకోటని టార్గెట్ చేసి దేశంలో వణికించాలి, ఇది ఒక హెచ్చరిక కావాలి, పాకిస్తాన్ నుంచి చేసినటువంటి హెచ్చరిక అయ్యి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పేల్చుంటే ఐఈడిని జాయిన్ చేసి ఉంటారు. దాన్ని సంఘటితంగా చేసి ఉండేటువంటి పరిస్థితి, అంటే తయారు చేయాలన్నమాట. తయారు చేయకుండా విడివిడి ముడి పదార్థాలు పేలాయి అక్కడ. సో కాబట్టి వీటన్నిటిని కూడా తెలుసుకోకుండా నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి, దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని చెప్పేసి మాట్లాడేటటువంటి కుహానా మేధావులంతా కూడా ఇకనైనా సరే ఈ దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద స్థైర్యాన్ని దెబ్బతీయకుండా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీలాంటి వారి వ్యాఖ్యలు, మీలాంటి వాళ్ళ మాటల వల్ల దేశ భద్రతకి విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే మేల్కోండి. కనీసం మాట్లాడేటువంటి మాటలు కాదు ఇక్కడ, ఇష్టానుసారం మాట్లాడితే కుదరదు. ఎందుకంటే కంటికి రెప్పలాగా దేశాన్ని కాపాడుతున్నటువంటి వాళ్ళ మీద మీరు అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకునేందుకు ఈ దేశ ప్రజలు ఖాళీగా లేరు. జరిగినటువంటి వాస్తవాలు తెలుసుకోండి, విషయాలు గమనించండి, విషయ పరిజ్ఞానం పెంచుకొని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి మన దేశానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలకి, అలాగే నిఘా సంస్థలకు అని తెలియజేసుకుంటూ ఇది వాల్ట్ ఇన్సైడర్.